ప్రధాని నరేంద్ర మోదీకి వచ్చే ఎన్నికలు కొత్త సవాల్ విసురుతున్నాయా? ముగ్గురు మహిళల ఎంట్రీతో సీన్ మారుతుందా? మాయావతి, మమత, ప్రియాంక కలిస్తే బీజేపీకి ఇబ్బందులు తప్పవా? మోదీకి సవాల్ విసురుతున్న ముగ్గురు మహిళలు మాయావతి, మమత, ప్రియాంక గాంధీ కలిస్తే వార్ వన్ సైడేనా? ఉత్కంఠ రేపుతున్న సార్వత్రిక సమరం. ఈ ముగ్గురు మోదీని ఎలా ఢీకొనబోతున్నారు? ఎవరిపై ఎవరిది పైచేయి కానుంది? దేశంలో రాజకీయం ఉత్కంఠ రేపుతోంది. షెడ్యూల్ సమీపిస్తూ ఉండడంతో ప్రధాన పక్షాలన్నీ అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. మోదీకి వ్యతిరేకంగా విపక్షాలు ఒక్కటవుతున్నాయి. బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. అయితే రాబోయే ఎన్నికలకు అంతా సిద్ధమవుతున్న వేళ ముగ్గురు మహిళా నాయకులు బీజేపీకి సవాల్ విసురుతున్నారు. మళ్లీ గద్దెనెక్కాలని భావిస్తున్న మోదీకి చుక్కలు చూపిస్తున్నారు ఆ ముగ్గురు మహిళామణులు. ఎస్, మాయావతి, మమతా బెనర్జీ, ప్రియాంక గాంధీ ఈ ముగ్గురు బీజేపీని ఆందోళనకు గురిచేస్తున్నారు. ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీ దూకుడుగా ముందుకు సాగుతుంటే ఎస్పీతో పొత్తు పెట్టుకుని షాక్ ఇచ్చారు మాయావతి. ఇక ఫుల్ టైం పాలిటిక్స్ లోకి అడుగు పెడుతున్న ప్రియాంక గాంధీ పవర్ ఏంటో త్వరలోనే తెలుస్తుందని కాంగ్రెస్ ధీమాగా చెబుతోంది. అయితే ముగ్గురు మహిళలతో బీజేపీ సర్కార్కు ముప్పు తప్పదంటున్నారు విశ్లేషకులు. మమత, మాయావతి ఇప్పటికే నమో సర్కార్కు ముచ్చెమటలు పట్టిస్తూ ఉండగా ఇప్పుడు ప్రియాంక రంగంలోకి దిగారు. ఈ ముగ్గురు నేతలు విపక్షాల వైపు నిలవడంతో వార్ రసవత్తరంగా మారుతోంది. మాయావతి ఇప్పుడు బీజేపీకి వణుకు తెప్పిస్తున్నారు. అత్యధిక ఎంపీ స్థానాలున్న యూపీని టార్గెట్ చేసిన మాయావతి ఇక్కడ బీజేపీకి గండి కొట్టాలని భావిస్తున్నారు. అందుకే సర్కార్ బెదిరింపులను లెక్క చేయకుండా ముందుకు సాగుతున్నారు. యూపీలో తన ప్రధాన ప్రతిపక్షం సమాజ్వాదీ పార్టీతో జత కలవడం సంచలనంగా చెప్పుకోవచ్చు. మాయావతి, అఖిలేష్ యాదవ్లు పక్కా వ్యూహంతో చేతులు కలిపారు. మాయావతికి దళితుల ఓటు బ్యాంక్ ఉంది. ఎస్పీకి బీసీలు, ముస్లింల ఓటు బ్యాంక్ ఉంది. ఈ రెండూ కలిస్తే యూపీలో కూటమి జెండా ఎగరడం ఖాయం. ఇటీవలి సర్వేలు కూడా అదే చెబుతున్నాయి. మాయావతి, అఖిలేష్ కలయికతో బీజేపీకి యూపీలో పరాభవం తప్పదన్న విశ్లేషణలు కొనసాగుతున్నాయి. మాయావతి, అఖిలేష్ కలిసి ముందుకు సాగుతున్నారు. ఈ కూటమిలో కాంగ్రెస్ కు చోటు లేదు. కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తోంది. అయితే మాయావతి, అఖిలేష్ ల కూటమి కాంగ్రెస్ కి వ్యతిరేకం కాదంటున్నారు. ఇక్కడ పోస్ట్ పోల్ అలయన్స్ పెట్టుకోవాలన్న యోచనలో కాంగ్రెస్ ఉన్నట్లుగా చెబుతున్నారు. అందుకే ఎస్పీ, బీఎస్పీ కూటమి 78 స్థానాల్లోనే పోటీ చేస్తోంది. రాహుల్, సోనియా గాంధీల ఎంపీ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టొద్దని భావిస్తోంది. అయితే అనుభవం, సమర్థత ఉన్న మాయావతి ప్రధానమంత్రి పీఠంపైన ఆశలు పెట్టుకున్నారు. అయితే యూపీలో నిజంగానే బీజేపీని దెబ్బ కొడతారా? మెజార్టీ స్థానాలు గెలిస్తే కాంగ్రెస్ కు మద్దతిస్తారా లేదా అన్న ప్రశ్నలు తెరమీదకొస్తున్నాయి. మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీ సైతం బీజేపీపై నిప్పులు చెరుగుతున్నారు. ముఖ్యంగా ప్రతిపక్షాలను ఒక్కటి చేయటంలో ఆమె పాత్ర కీలకం. పలు పార్టీలతో చర్చలు జరపడమే కాదు, మోదీకి వ్యతిరేకంగా కోల్కతాలో భారీ మీటింగ్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఇండియేతర పార్టీలను ఆహ్వానించి మోదీని గద్దె దించుతామన్నారు. బెంగాల్లో కమ్యూనిస్టు కోటలను బద్దలు కొట్టిన మమత అంతే స్పీడ్తో ఇప్పుడు మోదీని గద్దె దించేందుకు సిద్ధమయ్యారు. విపక్ష నేతల్లో దీదీ మాత్రమే దూకుడుగా వెళ్తున్నారు. బీజేపీపై మాటల దాడి మాత్రమే కాదు, రాజకీయ వ్యూహ ప్రతి వ్యూహాల్లోనూ తనదైన మార్క్ చూపిస్తున్నారు. అయితే సీనియారిటీ పరంగా అందరికంటే ముందు వరుసలో ఉన్న దీదీ ప్రధాని పదవిపైన ఆశలు పెట్టుకున్నారు. ప్రియాంక గాంధీ, గాంధీ వారసత్వం, ఇందిరాగాంధీని తలపించేలా పోలికలు, దానికి తోడు 100 ఏళ్ల చరిత్ర గల పార్టీ వారసురాలు. ఇవన్నీ చాలు ప్రియాంక గాంధీ రాజకీయ అరంగేట్రానికి. అయితే ఇప్పటి వరకు సలహాలు, సూచనలకే పరిమితమైన ప్రియాంక గాంధీ గత నెలలో ఫుల్ టైం పాలిటిక్స్ లోకి అడుగుపెట్టారు. ఆమెకు రాహుల్ గాంధీ యూపీ బాధ్యతలు అప్పగించారు. అయితే అచ్చం ఇందిరాగాంధీలా కనిపించడం, వాక్చాతుర్యం ఆమెకు అదనపు ఆకర్షణ. అందుకే బీజేపీ ఓటు బ్యాంక్ ఉన్న ప్రాంతాల్లో ప్రియాంక గాంధీని దించారు రాహుల్. గత ఎన్నికల్లో ఇక్కడ పనిచేసిన అనుభవానికి తోడు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును తిరిగి పొందేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా బీజేపీ వైపు తిరిగిన అగ్రకులాలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు సాగిపోతున్నాయి. ప్రియాంక రాకతో సీన్ మారుతుందని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు.
ముగ్గురే. ప్రియాంక గాంధీ కంటే మమతా, మాయావతి సీనియర్లు అయినప్పటికీ గ్రాండ్ ఓల్డ్ పార్టీ వారసురాలు కావడం స్పెషల్ అడ్వాంటేజ్. అయితే ఈ ముగ్గురు మహిళా నేతలు వేర్వేరుగా మోదీపై పోరాటానికి సిద్ధమవుతున్నారు. త్వరలో చేతులు కలిపే సందర్భమూ రావచ్చు. ముఖ్యంగా మోదీ నిర్ణయాలు, పాలనపై ఈ ముగ్గురు నేతలు భగ్గుమంటున్నారు. అంతేకాదు, మహిళలను ఆకట్టుకునే సామర్థ్యం ఈ మహిళా నాయకులకుంటుందని నేతలు భావిస్తున్నారు. మొత్తంగా సార్వత్రిక పోరులో మోదీకి ఈ మహిళామణుల నుంచి సెగ తగలడం ఖాయంగా చెబుతున్నారు.